హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము వేరే ఇంట్లోకి మారాము కదా. ఇది అపార్ట్మెంటు. ఇక్కడ దేవుడికి గది లేదు, అందుకని ఇలాగా గోడకి చిన్న బీరువాలా చేయించి ఇలాగా దేవుడిని ఇక్కడ అమర్చుకున్నాను. ఇది హాల్లో ఈశాన్య మూల అనమాట. ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓ పక్కన మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇవి గుమ్మానికి అటు పక్కన ఇటు పక్కన అందంగా ఉంటాయని ఇవి పెట్టాను. ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఈశాన్యం దేవుళ్ళు పెట్టుకున్నాను. మొన్న వీడియో తీసి పెడతాను, మేము మారిన ఇల్లు అని చెప్పాను కదా. ఈరోజు వీలైంది, అందుకని ఈరోజు వీడియో తీసి పెడుతున్నాను. మేము ఎలా సర్దుకున్నామో, ఎలా ఉన్నదో ఏటో కామెంట్ చేయండి. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది హాల్లో సగం పార్టు. ఇలాగ కట్టెలు వేసాము. అవతల పక్కన డైనింగ్ టేబుల్ ఉంది, అందుకని ఎవరైనా గెస్ట్లు అది వచ్చి కూర్చోడానికి అది బాగుంటుందని ఇలా అమర్చుకున్నాము. అదే మెయిన్ ఎంట్రన్స్. ఇలా లక్ష్మీదేవి లోపలికి వస్తున్నట్టు ఉన్న ఫోటో మనం గుమ్మానికి పైన పెట్టుకోవాలంట. అలా పెట్టుకోవడం వల్ల మంచిది. ఈ ఫోటోలు అయ్యి ఇలా ఎక్కడ బాగుంటాయో అక్కడ అలాగా సర్దారు మా అబ్బాయిలు. లోపల కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాము. ఇది ఒక బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఈ ఆరిన బట్టలన్నీ నేనే మడత పెట్టుకోవాలి ఇప్పుడు. ఇంకా కొంచెం ఈ చిన్న గదిలో అయితే ఇంకా సర్దవలసిన సామాన్లు ఉన్నాయి. ఈ గుమ్మానికి కూడా ఇలా పెట్టాము. ఇక్కడ ఈ బెల్ల పెట్టారు. మా చిన్న అబ్బాయికి ఇలాంటివన్నీ చాలా సరదా అండి. అన్నీ అందంగా దిద్దుతూ ఉంటాడు. ఇదిగో ఇలా పెట్టాడు. ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టాడు. ఇది ఒక బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. ఈ మూల ఒక బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ పెట్టాడు. ఈ అపార్ట్మెంట్లో అయితే మేము తీసుకున్న ఈ పోర్షన్కి వుడ్ వర్క్ లేదు, బట్టలన్నీ బయటకే కనిపిస్తాయి. ఇక్కడ ఒక బీరువా. ఈ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. వెంకటేశ్వర స్వామి బాక్స్ లాగా ఉంటుంది కదా, ఇది వరకు వీడియోలో చూపించాను. అది ఫ్రిడ్జ్ పైన పెట్టాడు. ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ పెట్టాడు. ఈ బెడ్రూమ్లో అయితే లోపలే ఉంది బాత్రూము. దీనికైతే హాల్లో వచ్చింది.
పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన హాల్కి ఉండేలాగా ఇలా ఇచ్చారు. కర్టెన్లు ఇలా వేసాడు కదా. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. ఇది డైనింగ్ హాలు పార్టీషన్ లాగా, అందుకనే కర్టెన్లు వేసాం. ఇక్కడ ఒక మడత మంచం వేసుకున్నాం, ఎందుకంటే ఎవరైనా కూర్చోవచ్చు, ఒక్కొక్కసారి నడుము వాల్చవచ్చు, బెడ్రూమ్లోకి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ కూడా అలా పడుకోవచ్చు కదా అని అలా మడత మంచం వేసుకున్నాం. ఇది వంటగది. ఇంకా నవ్వమాకండి, ఇలా సామాన్లు ఇంకా సర్దాలి. ఇంకా ఇలా ఉంది వంటగది. అన్నీ ఎక్కడ ఉండవలసినవి అక్కడ, చిన్నదైనా ఇరుగ్గా ఉన్నా ఎక్కడ పెట్టవలసిన వస్తువులకి అక్కడ అన్నీ అమర్చి పెట్టారు. ఇల్లు అయితే మాకైతే బాగానే ఉంది అనిపించింది. మీరు కామెంట్ చేయండి నానమ్మ ఎలా సర్దుకుందో. జాడీలు అయ్యి పైన పెట్టేసాము, వాటి పైన. ఇంకా ఇత్తడి సామాన్లు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాను, తూమి అందరూ అయితే మార్చేసారు. ఇదండి వంటగది. ఇంకా డబ్బాలు అవి లైన్గా సర్దుకోవాలి. ఫిల్టర్ వచ్చి అక్కడ బిగించాడు. హ్యాండ్ వాష్లు అయ్యా మూల గ్లాస్ ఉంది, దానిపైన సర్దాను. కుక్కర్ పెట్టాను, ఓ స్టవ్ పైన కోడిగుడ్లు ఉడికాయి. ఎండి రొయ్యలు కోడిగుడ్లు కూర వండుతాను ఇప్పుడు. ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా కుదరదు, దేనికదే ఉండాలి. సామాన్లు అన్నీ ఏకైపోతుంటాయి అంటారు. ఎలా చెప్పండి మరి, ఏ వస్తువైనా మనకు పని వస్తువు ఉండవలసిందే తప్పకుండా. తర్వాత బాల్కనీలోకి ఇలాగ ఒక బాల్కనీ వచ్చింది. బాల్కనీలోకి ఇలా వెళ్ళాలి. ఇక్కడ కొన్ని మొక్కల కుండీలు పెట్టుకున్నాను. బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇక్కడే వైర్లు కట్టారు. పిచ్చుకలు చిన్న చిన్న పెట్టలు వచ్చి తింటాయని ఇలాగా ధాన్యం గుత్తు, దీంట్లో అయితే రైస్ పోసి, ఏమన్నా చిరుధాన్యాలు రైస్ పోసి పెడుతున్నాం. అవి వచ్చి తిని అట్లా కోతలు అరుపులు ఏంటంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుందండి. ఇంకా ఇలా ఉంటుంది రోడ్డు. ఇది గాలికి లోటు ఉండదు, విపరీతంగా గాలి వేస్తుంది. మేము మారిన ఇల్లు కన్నా ఈ ఇల్లు అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇదండి ఇల్లు. అన్నీ ఇరికిరిగ్గా అలా సర్దేసుకున్నాం అనమాట. కొన్ని చోట్ల అయితే మంచినీళ్ళు వచ్చినప్పుడు పట్టుకోవాలి, అందుకని ఆ డ్రమ్ము ఆ టబ్లు, అందుకోసం ఆ మూలన పడేసినవి అన్నీ మా మనవరాలు ఎదిగేసింది కదా, వాకర్లు అయ్యిని ఆ మూలన పెట్టేసి ఉండొచ్చు. ఇక్కడ కాళ్ళు అవి కడుక్కోవడానికి ఒక ట్యాప్ ఇచ్చారు. కొన్ని డస్ట్బిన్లు ఇక్కడ, కొన్ని ఇదిలో ఈ నిండిపోయాక బయట పెడతారన్నమాట. ఇదండి ఇల్లు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసి. నానమ్మ ఇల్లు ఎలా ఉందో చెప్పండి. ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే బాగుండండి. నేనే తీసుకోవడం గురించి సమంగా తెలియట్లేదు నాకు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నానమ్మ ఛానల్కి ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను, బాయ్.